హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. మంచిగా సాంగ్ వేసుకుంటే ఈరోజు మా హస్బెండ్ 62nd బర్త్డే అండి. యూఎస్ నుంచి రాగానే కొంచెం సింపుల్గా ఏదో సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము. నేనేమో ఫుల్ జెట్ లాగ్లో ఉన్నాను. నాకు కూడా చెప్పుకుంటా మా అబ్బాయి నేను నిద్రపోయి లేచే లోపల సర్ప్రైజ్ చేయాలని అంత డెకరేషన్ చేశారండి. హాయ్ గాయస్, ఈరోజు మా ఫాదర్ 62nd బర్త్డే అనమాట. సో మేము ఈ వాల్ని ఇక్కడ స్మాల్ డెకర్ చేద్దాం అనుకుంటున్నాము మా ఫాదర్కి ఒక సర్ప్రైజ్ లాగా. మనకి జస్ట్ ఇంకొక 1 hour టైమే ఉంది. సో అంతలోపు డెకరేషన్ చేసేస్తే మనకి బెస్ట్ అనమాట. చూసారు కదా, ఆల్రెడీ ఒక ఫాయిల్ కట్ అయిందనమాట, ఆల్రెడీ అటాచ్ చేశాను. సో నెక్స్ట్ ఇది అటాచ్ చేయబోతున్నాను. జడలా ఉంది ఇది. ఓకే, దీనికి బ్యాక్ అనమాట స్టిక్కీ గమ్స్ వేసేసుకొని అటాచ్ చేసుకోవడమే, ఇలా వస్తుంది. ఓ షిట్, అది సరిగ్గా ఇవ్వలేదు చూడండి, కట్ అయింది ఇక్కడ. ఓకే ఫైన్. చూసారు కదా, ఇక్కడ స్టిక్కీ గమ్స్ ఇలా అటాచ్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇంకా మనం హీట్ అయింది. ఇదండి నేను చేసిన డెకరేషన్. చాలా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో మా ఫాదర్కి ఎంత సింపుల్గా ఉంటే అంత ఇంప్రెస్ అవుతారు తను. సో అంత గ్రాండ్గా వద్దులే, సింపుల్ చేద్దామని చెప్పి చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు కేక్ది పెట్టేద్దాం ఇట్లా. రే 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 ఏదో ఒకటి కావాలి తినడానికి. యా, సో కేక్ది కూడా రెడీ. కేక్ రాబోతుంది. కేక్ మాత్రం అసలు పిక్స్ ఇప్పుడే జస్ట్ చూసాను అనమాట, వాళ్ళ కేక్ రూమ్ వాళ్ళ దగ్గర నుంచి. అదిరిపోయింది అసలు డిజైన్ కానీ అంత కానీ. హోప్ యూ ఆల్ విల్ గెట్ సర్ప్రైజ్డ్. సో డెకరేషన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి ఇంకా కేక్ తెచ్చేసుకుందాము. ఏంటి నువ్వెక్కడికి సింబా, ఎక్కడికి? కేక్ నువ్వు కూడా వస్తావా? ఎస్ అంట. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దానికి ఎందుకు స్ట్రెచ్చింగ్? పెద్దన్న తోకనా నువ్వు? వీడు అసలు ఎక్కడికి వెళ్తున్నా కూడా వీడు కూడా వస్తా అంటుంటాడు. వీడికి నా పిచ్చేంటో కానీ బయటకి అసలు ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంకా అరుస్తూనే ఉంటాడు వచ్చేంత వరకు. ఇంకా అది దీన్ని తీసుకెళ్ళడమే ప్రశాంతం మనకి, ఇంట్లో వదలకుండా. సరే సో మనం వెళ్ళేది ఇప్పుడు కేక్ రూమ్ అనమాట. అది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఇక్కడ మ్యాక్డొనాల్డ్ బేకరీ పక్క లైన్లో అనమాట. ట్రాఫిక్ మాత్రం టూ మచ్ ఉంది అసలు. ఈ టైంలో మంచిగా సాంగ్ వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నా ఫేవరెట్ సాంగ్ మీకు పాడి చూపిస్తాను ఇప్పుడు. నాకు భయం అవుతుందిరా. లెట్స్ లిజన్.
మనసా మనసా మనసార బతిమాల తన మదలో పడిపోకే మనసా పిలిచా అరిచా తన పావు వినకుండా వైపు మడగావ మనసా మాటలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటాను నన్నే నడిపిస్తాను నడిపిస్తావ మనసా 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 మనసార బతిమాల వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా వైపు పడతావా మనసా. ఏమనుకోకండి, సారీ, కొంచెం నాకు లిరిక్స్ అంత గుర్తుండవు మధ్య మధ్యలో, అంటే చాలా రోజులు అయిపోయింది పాట వినేసి. సో జస్ట్ మళ్ళీ ఇప్పుడు లైట్గా గుర్తొస్తుంది లిరిక్స్ అని పాడుతూ ప్యారల్గా పాడుతూ ఉంటుంటే. సో ఈ ఒకసారి క్షమించండి, నన్ను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మనసా సాంగ్ విన్నారు కదండి, అన్ని లిరిక్స్ తప్పు, ఇంకేముంటే క్షమించండి వాయిస్ సరిగ్గా లేకపోతే. నెక్స్ట్ ఇది ఇంకో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, ప్రేమలో సాంగ్. ఇది మాకు తెలిసిన అన్న అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్ పూర్ణచారి అన్న, తనే లిరిక్సిస్ట్ అనమాట ఈ సాంగ్కి. ఈ సాంగ్ కూడా అప్పుడు మోస్ట్లీ ఈ సాంగ్ వింటూ ఉంటాను నేను బాగా. ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు. పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందులేని ఆటనాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త భావనాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్తారు కవితల్ని రాశారు కాలాలు దాటారు తాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్తారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఈ ఇయర్ సైమా అవార్డ్స్కి కూడా ఈ సాంగ్ అనేది నామినేట్ అయ్యింది వన్ ఆఫ్ ది సాంగ్స్లో. లిరిసిస్ట్లో మా పూర్ణ అన్న కూడా ఉన్నారు, మీరు తప్పకుండా ఓట్ చేస్తారని చెప్పి జస్ట్ అడుగుతున్నాను జస్ట్ అనమాట. అంటే మీకు ఎవరైతే ఈ సాంగ్ అనేది ఇష్టం ఉందో వాళ్ళు ఓట్ చేస్తే బాగుంటుంది కదా, తనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది కదండి. అమ్మ ఫైనల్గా లొకేషన్ చేరిపోయాం, మనం ఇంకా చేరుకున్నాము. ఇక్కడే న్యూయార్క్ అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, ఇక్కడే ఉంటుంది కేక్ రూమ్ వాళ్ళది. ఏంటి ఎవరు లేరు, సెక్యూరిటీ గార్డు. ఇదే అండి న్యూయార్క్ అకాడమీ. ఇక్కడే వీళ్ళ కేక్ రూమ్ వాళ్ళు ఇక్కడే ఈ స్కూల్లోనే పెట్టారనమాట కేక్ రూమ్ అని చెప్పి. సో ఇది మీ ప్రతిసారి మేము ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఇక్కడే వచ్చి మేము కేక్స్ అన్నీ కస్టమైజ్ చేసుకుంటాము. చెప్తున్నాం కదండి, వన్ ఆఫ్ ది బెస్ట్ కేక్స్ వీళ్ళు. కస్టమైజేషన్లో కానీ టేస్ట్లో కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లేవర్స్ కూడా మనకి బయట కూడా దొరకవట్లేదు, ఫ్లేవర్స్ అంత బాగుంటాయి. ఈ స్కూల్ మనకి తెలుసు కదండి, మంచి విష్ణు వాళ్ళది ఈ స్కూల్, మంచి విష్ణు వాళ్ళది. సో ఎప్పుడైనా మీకు కేక్ కస్టమైజ్ చేసుకోండి, మీరు వచ్చి ట్రై చేసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంటుంది. ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది. వీళ్ళు ప్యాకింగ్ కూడా చూసారు ఎంత బాగుంటుంది ప్యాకింగ్ అంతా. కానీ అంటే మనకి ఇంకా మన కార్లో కూడా కేక్ అయినా ఇన్కేస్ కార్ మనకి షేక్ అయినా కూడా కేక్ అసలు ఏం కాదు, లోపల ప్యాకింగ్ అంతా బాగా చేస్తారు. హోప్ మా ఫాదర్ ఇంకా వచ్చుంటారు అనుకుంటున్నాను ఇంట్లో. ఇంటికైతే వచ్చేసాము. మా ఫాదర్ లేరని అనుకుంటున్నాను నేనైతే. ఓ నో షిట్, ఓకే మా ఫాదర్ ఉన్నారండి ఆల్రెడీ. సర్ప్రైజ్ అనుకున్నాం కానీ సర్ప్రైజ్ వెంట్ రాంగ్, ఫెయిల్ అయింది. సో పర్లేదు, ఏం కాదు. అట్లీస్ట్ తనకి డెకరేషన్ ఈ సెలబ్రేషన్ అంతా నచ్చితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ అమ్మ ఇందాక అడిగే కదా ఇది బొకే.
డాడీ కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, మీ సెలెక్షన్ సూపర్. ఆ? మీ బ్లెస్సింగ్స్ అన్ని మా హస్బెండ్కి ఉండాలని కోరుకుంటున్నానండి. మా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.